అక్క చెప్పురా. చింతకాయ పొట్టు తీస్తానవా? ఏంద్రా ఏమో ఆలోచిస్తున్నావు? ఏం లేదక్క, నీతోని ఒక విషయం మాట్లాడదామని వచ్చిన. చెప్పురా. దానికి నా పర్మిషన్ ఎందుకు? నువ్వు మన బావని పెళ్లి చేసుకోవాలక్క. ఏంటి? ఏం మాట్లాడుతున్నావురా? నేను బాగా పెళ్లి చేసుకోవేంటి? అవునక్క, నువ్వు విన్నది నిజమే. నువ్వు బావను పెళ్లి చేసుకోవాలి. నేను పెళ్లి చేసుకుంటారా? ఎందుకు చేసుకోవక్క? నీకేం తెలియనట్టు నన్ను అడుగుతున్నావేంద్రా? అక్క చనిపోయిన కారణం బావనే కదా. అలాంటి వాళ్ళని నేను ఎట్లా పెళ్లి చేసుకోవాలి? చూడక్క, ఒక మనిషిని అర్థం చేసుకోలేకపోయినా పర్లేదు, కానీ అపార్థం చేసుకోవద్దు. నువ్వేం అర్థం చేసుకున్నావు, నేనేం అపార్థం చేసుకున్నా? కొంచెం అర్థమైనట్టు చెప్పు. అయితే చెప్తా వినక్క. అక్క చనిపోవడానికి కారణం బావ కాదు, అక్క చనిపోవడానికి కారణం అక్కనే. ఏంట్రా నువ్వు అనేది? అక్క, అసలు ఏం జరిగిందంటే, సీత సీత ఇందుకే లంచ్ లోకి ఏం పెడుతున్నావు? చికెన్ మటన్ రెండు కలిపి పెట్టిన మీరు తెచ్చే సంపాదనకి. ఎందుకే అంత ఆవేశపడుతున్నావు? చికెనా మటనా అని నేను అడగలేదు, కామన్ గా ఏం పెట్టావని అడుగుతున్నాను అంతే. ఇంత మామిడికాయ పచ్చడి ఉంటే పెట్టిన, ఆకలి అయితే తిను, లేకపోతే లేదు. ఎప్పుడు ఈ వంట దగ్గరే గొడవ. నాన్న వచ్చేటప్పుడు చెల్లమ్మకు నాకు ఫుడ్ తీసుకురాను. ఏ ఫ్రూట్స్ తీసుకురావాలి బిడ్డ? యాపిల్ తీసుకురాను. ఓకే దర్శనం బిడ్డ. ఓకే బాయ్ నాన్న. బాయ్. నాన్న వచ్చాడు. థ్యాంక్ యూ నాన్న. రే ఆ పళ్ళు నువ్వు ఒక్కడే జరగా, చెల్లి కొడుకు. ఏం సీత అంత కోపంగా ఉన్నావు? నా ముఖమే అంత ఆనందం లేని ముఖం. నీ మొహానికి ఏమైంది సీత? లక్ష్మీ గారు ఉట్టి పడుతుంటే లక్ష్మీదేవి లెక్కే ఉంది నా ముఖం. మెడలో నగలేక బోసిపోయిన లక్ష్మీదేవి లాగా ఉంది నా బతుకు. అసలు ఏంటి నీ బాధ? ఏంట నా బాధ? ఇగో మొన్న ఎదురింటి పద్మ మెడలో బంగారు నెక్లెస్ చేయించుకుంది. నిన్న ఎదురింటి సరోజ మంచి చేతికి బంగారు గాజులు చేయించుకుంది. అందరి మొగుళ్ళు వాళ్ళ పెళ్ళాలు అడిగింది తెచ్చిస్తుంటే నువ్వు నా కోసం ఏం తీసుకొచ్చినావు? అసలు నువ్వేం మాట్లాడుతున్నావే? వాళ్ళంతా మనకంటే ఎక్కువ పైసలు ఉన్నవాళ్ళు. మీరు చేసేది కూడా బ్యాంక్ లో జాబే కదా, అక్కడ కూడా కావాల్సిన పైసలు ఉంటాయి కదా, తీసుకురాసురా. నేను బ్యాంక్ లో పనిచేసినంత మాత్రాన, కళ్ళ ముందు పైసలు కనిపించినంత మాత్రాన అవన్నీ మనకి అవుతాయి అంటే తీసుకురావడానికి? ఇట్లా ఎప్పుడు ఏదో సాగు చెప్తూనే ఉంటావు. అయినా నేను కోరిగా ఎప్పుడు తీర్చినా కనుక నాకు సాధ్యమయ్యే పనులు అయితే నేను చేయగలుగుతా, నాకు సాధ్యం కాని పనులు నేను ఎలా చేయాలి? ఏంటి బాబా అక్కతో గొడవ పెట్టుకుంటున్నావు? ఎప్పుడు వచ్చినా మీ అక్కతో గొడవ పడే ధైర్యం నాకెక్కడుంది ప్రియా? అక్క నువ్వని చెప్పావే, ఎందుకు గొడవ పెట్టుకుంటున్నావు? ఏం లేదే, నా చేతులకు గాజులు చేయించమన్నా బంగారంవి, అంతే. ఓహో అంతేనా? బావా మా అక్క అడిగినంత తప్పేంది, కొనియొచ్చు కదా. మీ అక్కది ఏం తప్పు లేదు మరదల, తప్పంతా నాదే. నీ బావకి నాకు ఎప్పుడు ఉండేదే కదా గొడవ. తమ్ముడు ఎట్లున్నదే? బాగుందక్క. అవునా? ఇగో మొన్న నీకు ఫోన్ లో నేను పట్టు చీర కొనుక్కున్నా అని చెప్పినా కదా, ఆ చీర చూపిస్తా. ఏయ్ ఏంట్రా అల్లరి? ఇక్కడ సినిమా చూస్తున్నా కదా, నాకు వాయిస్ వినిపించట్లే, చిన్నగా అనుకోండి. సీత సీత ఫోన్ లో ఏం చూస్తున్నావే? యూట్యూబ్ లో సినిమా చూస్తున్నానండి. సినిమాలంటే నీకు అంత ఇష్టమా? ఇష్టం కాదు, నాకు పిచ్చి. మీకు విషయం తెలుసా? చిన్నప్పటి నుండి నాకు హీరోయిన్ కావాలని కోరిక కూడా ఉండేది, ఇప్పటికీ ఉందనుకోండి. అవునా? ఒకసారి సినిమాలో ట్రై చేయపోయావా? అవకాశం వస్తే ఖచ్చితంగా ట్రై చేస్తా. సరే గాని కొంచెం చాయ్ పెట్టుకురాపో. ఒక సినిమా క్లైమాక్స్ కి వచ్చిందండి, మీరే పెట్టుకుంటామండి. ఎప్పుడు ఏది అడిగినా ఏదో చెప్తావు.
ఇంకా నగలు కావాలంటున్నావు? ఆ ఇవి మీ వాళ్ళు పెట్టినవి కావు, పెళ్ళప్పుడు మా అమ్మ వాళ్ళు పెట్టినవి. ఓహో, ఈ నగలన్నీ మా అమ్మ వాళ్ళు పెట్టిన నగలు కదా? మా అమ్మ వాళ్ళు పెట్టినవి కాదులే కదా. ఇప్పుడు గుర్తొచ్చిందా? మరి మీరేదో కష్టపడి చేయించినట్టు మాట్లాడుతున్నారు. అక్క నీకు ఇంకా నగల పిచ్చి పోలేదా అనే? అది కాదురా, మన బంగారాన్ని చూసి మీ బావ కళ్ళు మండుతున్నాయి. ఇగో మొన్న నువ్వు ఇంటికి వచ్చినప్పుడు చీర మర్చిపోయినావు కదా, తీసుకొచ్చిన. అమ్మయ్యా, మంచి పని చేసినావు. అరే వినయ్, మంచిగా కూర్చో. అక్క బంగారం మనం పెట్టింది అయితేంది, బావ పెట్టింది అయితేంది, బంగారం బంగారమే కదా. నువ్వు ఫస్ట్ ఈ బంగారం గురించి ఆలోచించడం బంద్ చేసి బావతో మంచిగా ఉండు. బావా నా సపోర్ట్ నీకు ఎప్పటికీ ఉంటది, అర్థమైందా? ఎందుకంటే ఇక మా అక్క గురించి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు కదా. థ్యాంక్స్ రా బామ్మర్ది, నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు. సరే పద బయటికి వెళ్దాం. ఎటు బావా? ఎరా బావ బీద తగ్గుతాడ, పదావా? రా బావా. అక్క మేము పోయేస్తా, నువ్వు ఉండు, నగలు దాచి పెట్టుకోపో. సీతక్క, సీతక్క. ఎవరు? నువ్వా? ఇప్పుడే తాగు. ఏంటక్క రమ్మన్నారట? ఏం లేదు చెల్లి, ఒకసారి ఇది పట్టుకో. ఎట్లుంది ఈ నెక్లెస్? ఇది సెట్ తెలుసా? మా అమ్మగారు వడ్డించింది, మస్తుంది కదా. డిజైన్ ఎట్లుంది? మస్తు నగలు తెలుసా? ఇది ఎట్లుంది చెప్పు. మంచి టైం దొరికింది. హలో, ఎవరండి? నేను మీ అందానికి అభిమాని అండి. నా అందాన్ని మీరెప్పుడు చూసారండి? మీ అందాన్ని నేను ప్రతిరోజు చూస్తానండి. ఆకాశం ఉన్న చందమామకైనా మచ్చుంది కానీ మీ ముఖంలో ఏ మచ్చ లేదండి. మీ కురులు ఆకాశంలో గింగిరాలు తిరిగే మేఘాలండి. మీ కనులు కలువ పూలు. మీరు నవ్వినప్పుడు ఆకాశంలో అడవిలు కనిపిస్తాయండి. ఇక మీరు మీ ఒంటి మీద బంగారు నగలు వేసుకుంటే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, మిమ్మల్ని వర్ణించడం నా వల్ల కాదండి. అబ్బా, మరీ అంతలో పొగడకండి, నాకు సిగ్గేస్తుంది. అందాన్ని పొగడడం నా హాబీ. ఓకే అండి, ఉంటాను, బాయ్. మీరు ఫోన్ చేయకండి, మా ఆయన లేనప్పుడు నేనే మీకు ఫోన్ చేస్తా. నేను ఆఫీస్కి వెళ్తున్నా. పొద్దున లేస్తూనే ఉద్యోగమేనా, ఇంకేం లేదా? అరే పెళ్ళ కోరికలు తీర్చేది ఉందా లేదా? నీ కోరికలు, నీ ఆలోచనలు నీ బంగారం మీద, నా ఆలోచనలు, నా కోరికలు నా బిడ్డల భవిష్యత్తు మీద. నీ కోరికలు తీర్చే శక్తి, సామర్థ్యం నాలో లేవు.
రక్తం సినిమా హీరోయిన్ ఉన్నారు. అవునా? నిజమా? చాలా థ్యాంక్స్ అండి. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటండి? కానీ ఎంత ఉండి ఏం లాభం అండి? నాకు చిన్నప్పటి నుండి హీరోయిన్ కావాలని కోరిక బాగా ఉండేది, కానీ తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరు. అరే మీరేం బాధపడకండి, నేనున్నాను కదా. కాజల్ని లక్ష్మీ కళ్యాణం సినిమాలో తీసుకోమని తేజ గారు చెప్పింది ఎవరనుకున్నారు? నేనే. అంతెందుకండి, మొన్నటికి మొన్న శ్రీలీల ఉంది కదా, మా రాఘవేంద్రరావు సార్కి చెప్పింది కూడా నేనే హీరోయిన్గా తీసుకోమని. ఎస్, వీళ్ళే కదండి ఇండస్ట్రీలో తెలిసిన డైరెక్టర్లు చాలా మంది ఉన్నారు. మిమ్మల్ని మొదటిసారిగా లక్ష్మీదేవిగా చూపించేది నేనే 70mm స్క్రీన్లో. సరేనండి, ఎప్పుడు వెళ్దాం? రేపేనండి షూటింగ్, ఈ రాత్రే బయలుదేరాలి. మీ దగ్గర ఉన్న బంగారం మొత్తం తీసుకురండి. 70mm స్క్రీన్ మీద లక్ష్మీదేవిలా తగదగా మెరిచిపోతారంటే నమ్మండి. ఎప్పుడు వెళ్దామండి? రేపే షూటింగ్ అండి, ఈ రాత్రికి బయలుదేరాలి. సరే, మీ దగ్గర ఉన్న బంగారం మొత్తం తీసుకురండి, మర్చిపోకండి. బాయ్ అనుష్క గారు. ఎవరండి మీరు? ఏం కావాలి? మేడం, బయట టూలెట్ బోర్డు చూసి వచ్చామండి, మాకు రూమ్ కావాలి రెంట్కి. ఓహో, సరే. మీరు ఏం చేస్తారండి? మేడం గారు ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అండి, షూటింగ్ చేస్తారు. ఓహో, సినిమా వాళ్ళు అన్నమాట. 2 నెలలు అడ్వాన్స్ అండి, నెలకు 10,000. నచ్చితే ఉండండి, లేదంటే వెళ్ళండి. సరే అండి, ఉంటాం. సరే అండి, ఇస్తాను. వెనకాల రూము. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? అనవసరంగా గుడ్డిగా నమ్మచ్చిన వాడు నా బంగారం, నా దగ్గర డబ్బులు, నా ఫోను మొత్తం అన్ని తీసుకొని వెళ్ళిపోయిండు. సినిమా హీరోయిన్ చేస్తా అంటే నమ్మి వాడితో వచ్చిన. నన్ను ఇట్లా మోసం చేస్తాడు అనుకోలే. ఎందుకని నీకేమైతాడమ్మా? నాకేమి కాదు, వాడంతా వాడే ఫోన్ చేసిండు. నిన్ను హీరోయిన్ చేస్తాను, హీరోయిన్ లెక్కున్నావు, మంచి అందంగా ఉన్నావు అంటే నిజమే అనుకొని ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పకుండా నా ఇంట్లో ఉన్న నగలన్నీ తీసుకొని వచ్చిన. ఇప్పుడేమో ఇట్లా మోసం చేసిండు. నాకేం చేయాలో ఏం అర్థమైతలేదు. ఏడవకపోతే ఇంకేం చేయాలండి? ఏడవకమ్మా, ఏడవకు. ఇంతకీ నీకు భర్త పిల్లలు ఉన్నారా? నా భర్త బ్యాంక్ లో గుమస్తాగా పనిచేస్తారండి. నాకు 2 పిల్లలు కూడా ఉన్నారు. కానీ వాళ్ళకి ఏం చెప్పకుండా ఇట్లా వచ్చి మోసపోయినా. ఇప్పుడు నేనేం చేయాలి? అయ్యో, ఇక నాకు చాలా దిక్కు. ఏ ముఖం పెట్టుకుని నేను ఇంటికి పోవాలి? అయ్యో, ఏడవకమ్మా, ఏడవకు. బంగారం లాంటి భర్త పిల్లలను వదిలిపెట్టి ఎవనో మాటలు విని ఈడదాకా వచ్చినావు. నీ జీవితం నాగం చేసుకున్నావు. ఇప్పుడు ఏం చేస్తావు? సరే, ఒక్క నిమిషం. ఇదిగో అమ్మ, తీసుకో. వీటి పెట్టి ఏమన్నా తిని నీ ఇంటికి వెళ్తా. ఎవడో ముక్కు ముఖం తెలియని మాట విని సినిమాలంటూ ఇక్కడికి వచ్చి మోసపోతారు.
సీత 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 నా భర్త నా మీద ఎంత ప్రేమ చూపించినా భవిష్యత్తులో నా వల్ల పిల్లలకు చెడ్డ పేరు వస్తుంది. పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టాల్సిన నేను క్రమశిక్షణ తప్పాను. మనకు పుట్టుకతోనే వచ్చిన పుట్టుమచ్చైనా పెరగకపోవచ్చు, కానీ నేను తెచ్చిన ఈ మచ్చ పెరిగి పెద్దయి నా పిల్లలకు శాపంగా మారుతుంది. వాళ్ళను ఈ శాపం నుండి విముక్తి చేయాలంటే నేను చావాల్సిందే. దీనికి వేరే మార్గం లేదు. నేను చావాల్సిందే, చావాల్సిందే, చావాల్సిందే. సీత సీత జరిగిన దాని గురించి బాధపడేది. నేను అతనితో వెళ్ళడం నేను చేసిన తప్పే, కానీ మన పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నదంటే నేను అతనితో కలిసి ఏ తప్పు చేయలేదు. నన్ను నమ్మండి, నన్ను నమ్మండి. సీత బాధపడగా సీత, నువ్వేంటి నాకు తెలుసు సీత, బాధపడగా సీత, నీ గురించి నాకు మొత్తం తెలుసు సీత. సీత బాధపడగా సీత, సీత సీత నువ్వే ఎలా బాధపడితే పిల్లలు ఏమైపోతారు సీత? పిల్లలు చూడు సీత, బాధపడదు సీత. సీత నువ్వేంటి నాకు తెలుసు సీత. సీత పిల్లలు చూడు, బాధపడగా మమ్మీ ఆకలిస్తుంది. ఉండే నీకోసం స్వీట్ తీసుకొస్తా. స్వీట్ ఎందుకు మమ్మీ? వాళ్ళ స్పెషల్ ఏంటి? ఇవాళ నాకు పుట్టినరోజు నాన్న. అవునా మమ్మీ? హ్యాపీ బర్త్డే మమ్మీ. నీకోసం భాష తీసుకొస్తా. అరే పుట్టినరోజు శుభాకాంక్షలు సీత. తీసుకోండి. నాకు వద్దండి. పర్లేదు సీత, పర్వాలేదు సీత. నాకు ఇది పెట్టండి. ఓకే. ఎంత పని చేసావు సీత? కావండి, నన్ను క్షమించండి. ఇలాంటి గొప్ప వ్యక్తికి భారీగా ఉండే అర్హత నాకు లేదండి, నాకు లేదు.
ఒక భార్యగా భర్త అంటే కడుపున పుట్టిన పిల్లలంటే ప్రేమ ఉండాలి. కానీ బంగారం లాంటి పిల్లలున్నా కూడా నాకు బంగారం మీదే ప్రేమ ఉందండి. బంగారం మీదే ఉంది. నాలాంటి హత్యాసున్నదానికి అంతిమ తీర్పు చావేనండి, చావే. నేను ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నానో తెలుసా? నా వల్ల మీకు పిల్లలకు భవిష్యత్తులో ఎటువంటి సమస్య ఎదురు కావద్దనండి. ఏమండి, సినిమా పిచ్చుండదు, తప్పులేదు. కానీ కుటుంబాన్ని వదులుకునే అంత పిచ్చి ఉండకూడదండి. కొన్ని మనం బాగుపడడానికి మన జీవితంలోకి వస్తాయి, కొన్ని మనం బలి కావడానికి జీవితంలోకి వస్తాయి. సినిమా అనేది నా జీవితంలోకి నేను బలి కావడానికి వచ్చిందండి. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. అదక్క జరిగింది. అవునా, ఇన్ని రోజులు నాకు తెలియక బావని అపార్థం చేసుకున్నా. పారా బావ ఇంటికి పోతాం. సరే పా. బావ నన్ను క్షమించండి. మా అక్క చావు కన్నా మీరే అనుకుని నేను అపార్థం చేసుకుంటాను. దాని కోరికలే దాని చంపిని అని ఈరోజు తెలిసింది. క్షమించండి బావగారు. అక్క, మన అక్క కడుపులో పుట్టిన పిల్లల్ని నీ కడుపులో పెట్టుకొని చూసుకోమంటారు. బావా, ఏంటో నువ్వు చేసేది? నువ్వు ఏం మాట్లాడు బావా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియా ఫిల్మ్ మేకర్స్. చూసారు కదా మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కాజల్ని లక్ష్మీ కళ్యాణ్ సినిమాలు లక్ష్మీ కళ్యాణం బాయ్.
ఏం చేస్తారు పై దిక్కులు చెప్తున్నాడు మీకేం వేడుకో ఆ.